మిత్రులారా నమస్తే, మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఇప్పుడే ఒక మంచి సినిమా చూశాను. చూసిన తక్షణమే ఆ సినిమా గురించి మీకు చెప్పేయాలని ఇదిగో కెమెరా ముందు కూర్చున్నాను. వీకెండ్ కదా, మీరు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే చాలా మంచి సినిమా. ఇది మలయాళంలో మహానటుడు, లెజెండ్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటించినటువంటి సినిమా. ఆద్యంతము అతనే ఉంటాడు. అతనికి సంబంధించినటువంటి విషయం ఒకటి మనకి తెలుసు. ఏమిటంటే మొన్ననే భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించి అత్యుత్తమమైనటువంటి పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నాడు కదా. ముందుగా అతనికి కంగ్రాట్స్ చెప్తూ అతని సినిమాని ఈ వీకెండ్ మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి నటన అన్నమాట. సినిమా ఏమిటయా అంటే హృదయపూర్వం. ఇది జియో హాట్స్టార్లో చూశాను, వేరే ఓటీటీస్లో కూడా అవైలబుల్ ఉంది. ఈ సంవత్సరమే మలయాళంలో వచ్చింది. తెలుగు డబ్బింగు హాయిగా చక్కటి తెలుగు మాటలతో మధురమైనటువంటి భావనలు పొంగెత్తించేటటువంటి అలతి తెలుగు పదాలతో చక్కగా మంచి మాటలు రాశారు. సినిమా పేరు హృదయపూర్వం, అంటే హృదయపూర్వకంగా అని అర్థం. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ హ్యూమరస్ హార్ట్ వార్మింగ్ మొమెంట్స్. ఒకే ఒక్క మాటలో అంటే హాయిగా పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా చూడవచ్చు. చక్కటి సున్నితమైన హాస్యం ఉంటుంది. సున్నితమైనటువంటి హాస్యం, ఎక్కడా వెకిలిగా ఉండదు. అలాగే రొమాంటిక్ ఫీలింగ్స్, బ్యూటిఫుల్ ఫీలింగ్స్, మనసులో జరిగేటటువంటి ఘర్షణ, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కథలోకి వస్తే సింపుల్గా సినిమా స్టార్టింగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. సందీప్ అనే వ్యక్తి క్లౌడ్ కిచెన్ నిర్వహిస్తూ ఉంటాడు. ఆ సందీపే మోహన్ లాల్, సందీప్ క్యారెక్టర్లో. ఇక నుంచి మనం సందీప్ అనే మాట్లాడదాం. ఆ సందీప్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. కథ అక్కడ ప్రారంభమవుతుంది సినిమా. సో ఆ హార్ట్ ఎవరిది పెడతారు? కల్నల్ రవీంద్రనాథ్, ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. అతని హార్ట్ తీసుకొచ్చి సందీప్కి పెడతారు. అలాగా ఇతనికి హార్ట్ పెడతారు. ఇతనికి బాగానే ఉంటుంది. కానీ అతని దగ్గరికి ఎవరి హార్ట్ అయితే పెడతారో ఈ సందీప్కి, ఆ మిలిటరీ ఆఫీసర్ కూతురు, ఆ మిలిటరీ ఆఫీసర్ భార్య, అంటే అమ్మ కూతుళ్ళిద్దరూ ఈ సందీప్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ హరిత ఎంగేజ్మెంట్ ఉండగా తండ్రి చనిపోతాడు. అందుకని మా నాన్న లేడు కాబట్టి, మా నాన్న హృదయం మీలో ఉంది కాబట్టి మీరు వచ్చి ఆశీర్వదించండి అని ఆ కూతురు, అలాగే ఆ కూతురు తల్లి, అంటే మిలిటరీ ఆఫీసర్ భార్య, తల్లి కూతురు రిక్వెస్ట్ చేస్తారు. సందీప్ వాళ్ళ ఊరు వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర జరిగినటువంటి ఈ రొమాంటిక్ డ్రామాటిక్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో విత్ హ్యూమరస్ సీన్స్, మూమెంట్స్, ఇదేనండి సినిమా అంతాను. సో అక్కడ మోహన్ లాల్ గురించి, అంటే సందీప్ గురించి ఒక విషయం చెప్పాలి. మిడిల్ ఏజ్ క్యారెక్టరు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఒక అమ్మాయి గతంలో ఎవరినో ప్రేమించింది, అతనితో వెళ్ళిపోతుంది. పెళ్ళి ఆ విధంగా ఆగిపోతుంది. అతను నవ్వులు పాలవుతాడు. ఇక మళ్ళీ పెళ్లి జోలికి పోడు. సో ఇప్పుడు ఎవరి హృదయాన్ని అయితే తన హృదయం స్థానంలో పెట్టుకున్నాడో ఆ గుండె, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా. ఆ మిలిటరీ ఆఫీసర్ కూతురు ఎంతో ప్రేమగా ఇతని పట్ల ఉంటుంది. ఎందుకంటే ఇతని లోపల తన తండ్రి హృదయం ఉంది. ఇతనితో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎంతో ప్రేమగా ఇతన్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది, చాలా దగ్గరగా. సో ఆ సందర్భంగా ఇతను ఆమె ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు, ఆ ఎంగేజ్మెంట్ సందర్భంగా పెళ్లి కొడుకు సరైనవాడు కాదు అని తెలిసి హరిత రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది. ఆ గొడవలో చిన్న రప్చర్, ఇతనికి వెన్నుపూస ఫ్రాక్చర్ కావడం, కొంతకాలం వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవడం. అప్పుడు అలా ఉన్నప్పుడు ఆ తల్లి, ఆ కూతురు, ఈ సందీప్, ఈ ముగ్గురి మధ్య ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి,
ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎవరి పట్ల ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేటటువంటిది అసలు సినిమా అండి. ఈ సినిమా చూసి ఆ ఫీలింగ్స్ అర్థం చేసుకొని ఆ తీయని ఆ స్వీట్ మొమెంట్స్ ఉంటాయే వాటిని మనం క్యాప్చర్ చేయాలన్నమాట. చాలా చక్కగా ఉంటుంది సినిమా. తీసినంతసేపు చాలా నీట్గా తీశాడు డైరెక్టర్ అనమాట. సో ఎవరి పట్ల ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ముగ్గురి పట్ల ట్రయాంగులర్ ఆ స్టోరీలో ఏం జరిగింది ఏమిటి అనేది సినిమా మీరు చూసి ఎలాగూ తెలుసుకుంటారు. అదంతా కథ అంతా నేను చెప్పను. మోహన్ లాల్ కొత్తగా పెట్టుకున్నటువంటి హృదయంలో ప్రణయ భావాలు కూడా పుడతాయి. సరే, ఎవరి పట్ల ఎలాంటి భావాలు పుట్టినాయి ఏమిటి అనేటటువంటిది మీరు సినిమా చూస్తారు కాబట్టి తెలుసుకోవచ్చు. హృదయపూర్వం అని పెట్టారు కదా, అంటే హృదయపూర్వకంగా అని. ఇక్కడ సినిమాలో అసలు విషయానికి వస్తే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది ఫిజికల్గా ఒక గుండెను తీసి మరొక గుండెను పెట్టడం అనేటటువంటిది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. గుండెకు మరమ్మత్తు చెప్పాలంటే, గుండె మార్పిడి. అయితే సినిమాలో డైరెక్టర్ మనకు చెప్పింది ఏమిటయ్యా అంటే, గుండెకు మార్పిడి చేసుకోవడం ద్వారా నువ్వు బ్రతుకుతావు, కానీ గుండె లోపల ఫీలింగ్స్, గుండె లోపల ఘర్షణలు, గుండె లోపల కల్లోలాలు, గుండె లోపల కన్నీళ్ళు, వీటికి కూడా నువ్వు మరమ్మత్తు చేసుకోవాలి. వీటిని కూడా నువ్వు కొన్ని సందర్భాల్లో మార్చుకోవాలి. దట్ ఈజ్ ద రియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పాడండి ఈ సినిమాలో. అబ్బాబాబా, అందుకోసం ఈ సినిమా మీరు చూడాలి. ఇక మరొక అందుకు ఏమిటంటే మోహన్ లాల్ యాక్షన్ చెప్పనవసరం లేదు. మంచివాడు, అతి మంచివాడు, సున్నితమైన హృదయం ఉన్నవాడు. ఎలా చేశాడు ఈ యాక్షను? ఆ కళ్ళతో, ఆ పెదాలతో ఆ ఫీలింగ్స్ ఎలా పలికించాడు అది మీరు చూసి తీరాలి. అలాగే ఆ కల్నల్ కూతురు హరిత ఆ పాత్రలో మాళవిక మోహనన్, ఆ అమ్మాయి ఎంత బాగా చేసిందో. చాలా మృదువైనటువంటి వెరీ సెన్సిటివ్ క్యారెక్టర్. తండ్రి పట్ల ఆమె ఫీలింగ్స్, ఇతని పట్ల ఆమె ఫీలింగ్స్, అలాగే ఆమె తల్లి, ఆమె చాలా కొద్ది సన్నివేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె నటన. అలాగే ఈ సందీప్ అంటే మోహన్ లాల్ క్యారెక్టర్ సందీప్ బావగారు. అలాగే చనిపోయిన కల్నల్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు, మధ్య మధ్యలో వచ్చి వాడు చనిపోతూ నా మీద అలిగాడు, కోపంగా ఉన్నాడు, వాడు లేకపోయినా వాడి హృదయం నీలో ఉంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఆ కోపానికి కారణం నీకు తెలవచ్చు, నాకు చెప్పు అని చెప్పి వెంటబడుతూ ఉంటాడు. భలే సున్నితమైన హాస్యం అని చెప్పాను కదా. ఈ సందీప్కి అసిస్టెంట్గా, మెడికల్ అసిస్టెంట్గా ఒక కుర్రవాడు వస్తాడు. వాడు కూడా చాలా సున్నితమైన హాస్యాన్ని పండిస్తాడు. సినిమా అంతా కూడా భలే ఉంటుంది. ఆ యాక్షన్ అయితే చూసి తీరాల్సిందే, వర్ణనాతీతం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా నేను ఇంకా చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది తెలుగులోనే తీశారా అన్నట్టుగా ఉంది. అంత చక్కటి అనువాదం, అంత చక్కటి డబ్బింగు. ఆ పాటలండి చాలా మధురంగా ఉన్నాయి, చాలా మధురంగా ఉన్నాయి. లలితమైనటువంటి బ్యూటిఫుల్ తెలుగు వర్డ్స్తో అక్కడ ఆ మ్యూజిక్, ఈ బ్యూటిఫుల్ తెలుగు వర్డ్స్ రంగరించి మ్యాజిక్ చేసినట్టుగా అనిపించింది. 2-3 సందర్భాల్లోనే బ్యాక్గ్రౌండ్లో పాట వచ్చినప్పటికీ కూడా చాలా బాగా ఉందండి. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యన్ అంతిగడ్ అంట, అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత మంచి సినిమా నేను చూశాను కాబట్టి మీరు కూడా చూడండి, మిస్ అవ్వద్దు వీకెండ్ అని చెప్పేసి నేను చేశాను. చూస్తారు కదా తప్పనిసరిగా. చూసిన తర్వాత మీ కామెంట్స్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ.